భాద్రపద మాసములో కృష్ణపక్షంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 రోజులను మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అంటారు. ఇవి 2024 సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు ముగుస్తున్నాయి. ఈ మహాలయ పక్షాల్లో మన వంశానికి మూలపురుషులైన పితృదేవతలను స్మరించుకోవాలి. మహాలయ పక్షాలు పితృదేవతలను ఆరాధించే రోజులు. మన పూర్వీకులు చనిపోయిన వారి తిథి నక్షత్రాలు గుర్తులేక చాలామంది సంవత్సరికాలు చేయరు. అలా చేయలేని వారు కూడా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన వారి పేరు మీద తర్పణాలు, శ్రాద్ధకర్మలు, దాన ధర్మాలు చేయాలి. ఇలా వారిని చేసి స్మరించుకున్నట్లయితే వారి ఆకలి తీరుతుందని పెద్దలు చెబుతారు. ఈ మహాలయ పక్షాల్లో మన పితృదేవతలు మన వంశీయులు మనల్ని తలుచుకుంటున్నారా లేదా అని భూలోకం వైపు చూస్తారట. అందువల్ల వారి పేరు మీద తర్పణాలు, దానాలు, శ్రాద్ధకర్మలు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినట్లయితే వారు చాలా సంతోషిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. పెద్దల అనుగ్రహం వల్ల మన కుటుంబాల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి, ఆయుర ఆరోగ్యాలు, మనశ్శాంతి, అనుకున్న పనులు జరగటం కలుగుతాయి. ఈ 15 రోజులు చేయలేని వారు కనీసం ఆఖరి రోజైన మహాలయ అమావాస్య నాడైనా సరే తర్పణాలు ఇవ్వాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. చనిపోయిన వారి పేర్లు చెప్పి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి పేరు మీద అన్నదానం, వస్త్రదానం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ పితృదేవతల ఆగ్రహానికి గురైనట్లయితే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, వివాహాలు జరగవు, వంశాభివృద్ధి జరగకపోవడం, అనుకున్న పనులు అవ్వకపోవడం, చికాకులు కలుగుతాయి. అందువల్ల ఈ 15 రోజులు మన పూర్వీకులను తలుచుకొని వారి పేరు మీద తర్పణాలు, శ్రాద్ధకర్మలు, దాన ధర్మాలు, బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం మొదలైనవి చేసినట్లయితే వారి అనుగ్రహానికి పాత్రులై వారి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ పితృపక్షాల్లో చేయవలసిన పనులు మన పూర్వీకుల పేర్లు చెప్పుకుని అన్నదానము, వస్త్రదానము చేయాలి. ఆవులకు, పక్షులకు ఆహారాన్ని ఇవ్వాలి. పితృదేవతల స్తోత్రాలు చదవాలి. ఉదయము, సాయంత్రము పూజామందిరం వద్ద దీపాలు వెలిగించాలి. పితృపక్షాల్లో చేయకూడని పనులు: శుభకార్యాలు చేయరాదు, ఇల్లులు మారకూడదు, స్థలాలు, ఇల్లు కొనకూడదు, నూతన వస్తువులు, నూతన వస్త్రాలను కొనకూడదు, పితృదేవతలను దూషించకూడదు, వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించకూడదు, కుటుంబంలో గొడవలు పడరాదు, సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి, మద్య మాంసాలు సేవించరాదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి.